అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషిద్దాం పారి అంతకంటే మొదలు హెడ్లైన్స్. చేపల కూరతోని వెంకట్రెడ్డి భోజనాలు, ఇయ్యేనా మంత్రి సారు కష్టాలు. అధ్యక్షున్నని ట్రంప్ చేసిండు ఏతులు, నౌకర్లు తీసేస్తే కోటేసింది సూత దెబ్బలు. ఎమ్మెల్యేగా ఊరుకు రమ్మన్న ఫ్యాన్, బాలయ్య మాటలకు అయిండు పర్షాన్. పవన్ కళ్యాణ్ మీద ఫైర్ అయిన పాల్, ఆంధ్ర రాష్ట్రం అయిందట అప్పుల పాల్. ఎస్ఎల్బిసి స్వరంగంలో చిక్కుకున్నోళ్ళని కాపాడటానికి మంత్రులు మస్తు కష్టపడుతున్నారు. రాత్రనక పగలనక ఆన్నే ఉండి పనులు జరుగుతున్న తీరును ఎంబటుండి చూస్తున్నారు. కానీ ఏందో ఏమో కొంతమంది కళ్ళు ఒరుస్తనే లేవు, కావాలనే బట్టగాల్చి మీదేసే మాటలు మాట్లాడుతున్నారు. అవును, మంత్రి సార్లు ఏ తిరుగా పని చేస్తున్నారో చూడుండ్రి. అబ్బబ్బా, వాళ్ళ కష్టం చూస్తే నాకే ఏడుపు వస్తున్నది. చూడుండ్రి మంత్రి కోటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఎట్లా కష్టపడుతున్నాడో. డైనింగ్ టేబుల్ మీద కమ్మటి చేపల పులుసు, కంచంలో చేపల ఫ్రై ముక్కలు అనుకుంటా తినటానికి మస్త్ అంటే మస్తు కష్టపడుతున్నాడు. పోయింది ఎస్ఎల్బిసి స్వరంగంలో చిక్కుకున్నోళ్ళను ఎట్లా కాపాడాలి, వాళ్ళను బయటికి తీసుకొచ్చడానికి ఏం చేయాలి అనే పని మీద. కానీ శ్రీశైలం ప్రాజెక్టు కాడ మంచి రుచికరమైన చేపలు దొరుకుతాయి కదా, అగో అందుకే చేపల కూర మీద కాయసు పుట్టి కూర వండించుకొని కమ్మగా తింటున్నాడట. అరే, అక్కడికి పోయింది ఆపదలో ఉన్నోళ్లను ఆదుకునేతానికి కదా, మంత్రి సారు ఇంతో కొంత కష్టపడాలి కదా అంటారా? ఎవరన్నారు మంత్రి సారు కష్టపడతలేడని? చేపలన్నప్పుడు చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఉంటాయి, వాటిని తీసి చేప ముక్కను ముద్దుగా తినుడు చిన్న కష్టం ఉంటదా? ఎంత తండ్లాటు ఉంటది ఏం కథ. అంతకంటే ముందు మంచి మంచి చేపలను ఏరి కోరి వండించుకున్నాడు అంటే కూడా జరంత ఆలోచన చేయాలనా అద్దా? అగో అందుకోసమైనా కష్టపడాలి కదా. నోట్ల నీళ్లు ఊరేటట్టు ఉండే పులుసు, కరకరలాడే నడిమి ముక్కల ఫ్రై దూరగా ఏంచుకొని తినుడంటే చిన్న కష్టం ఉంటదా అని ట్రోల్ చేస్తున్నారు మంత్రి సార్ను. మరి ఈ ఫోటోల నిజం ఎంతున్నది అనేది మనకు తెలియదు, కానీ భలే కష్టపడుతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఫోటోలను సోషల్ మీడియాలో తిప్పుడు తిప్పుతున్నారు. ఒకవేళ ఇదే నిజం అయితే మంత్రి సార్ బాగానే కష్టపడుతున్నాడు. ఈ తీరుగా కష్టపడితే లోపల ఇరుక్కున్న తొందరగానే బయటికి వస్తారు కదా. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోషమ్మ కొట్టిందట, అంతే కదా. నాకే పవర్ ఉన్నది, నేను ఏమైనా చేయొచ్చు అనుకుంటే అన్నిసార్లు కుదురుతుందా? ఎవరి గురించి చెప్తున్నా అనే కదా మీ పరిశాన్ అవుతుంది. అమెరికా దేశం అధ్యక్షుడు ట్రంప్ అగు గతగాడి ఘనకార్యం గురించే చూడుండ్రి. ప్రపంచ దేశాల్లో పవర్ఫుల్ దేశం ఏదన్నా ఉన్నదంటే అది అమెరికానే అంటారు. అణుబాంబులు ఉండుడే కాదు, ఆమ్దాని కూడా కడమ దేశాన్ని కొనేంత ఉంటుంది. అసోంటి దేశానికి అధ్యక్షుణ్ణి నేను అని విర్రవీగుతున్నట్టే ఉన్నది ట్రంప్. అందుకే నా మాట చెల్లదా, నేనేదంటే అదే జరుగుతుంది అని ఫెడరల్ ఉద్యోగులను నౌకర్ల నుంచి తీసేసిండట. కానీ తాటిందన్నేటోడు ఉంటే వాని తలందన్నేటోడు కూడా ఉంటాడు కదా. ట్రంప్ చేసిన కంపు నిర్ణయాన్ని కోర్టు కొట్టేసినాయట. అధ్యక్షుని అయినంత మాత్రాన నువ్వు అనుకున్నది చేస్తా అంటే చెల్లది అని ఖరాఖండిగా చెప్పిండ్రట. జనం నీకు ఓట్లేసి పవర్ని చేతికిచ్చింది మంచిగా చూసుకోమని, కానీ కొలువుల నుంచి తీసేసేటానికి కాదన్నట్టు విలియం అల్ప్స్ అనే జడ్జి తీర్పు చెప్పిండట. మరి అంతే కదా, నౌకర్లు వాని అయ్యజాగిరా, సర్కారే నా జీతాలు ఇచ్చేది, వాని జేబుల నుంచి తీసిచ్చినట్టు అట్లా తీసేసుడేంది? ఎప్పుడు పడితే అప్పుడు ఎవ్వలని పడితే వాళ్ళని తీసేసేటానికి వాళ్ళేమన్నా అధ్యక్షుని బానిసలా? నౌకర్లు చేసేటోళ్లకు రెక్కాడితేనే డొక్క నిండుతుంది. కాబట్టి మా బతుకులు రోడ్డు మీద వేస్తున్నాడు ఈ ట్రంప్ అని కోర్టుకు ఎక్కినాయట కార్మిక సంఘాలు. ఇంకేమున్నది, ట్రంప్ నెత్తి మీద సుత్తెతోని పటేల్ అని కొట్టినట్టు ఈ తీర్పు చెప్పిందట. నీ దిక్కుమాలిన ఆర్డర్లతోని జనం దిక్కులేనోళ్ళు అవుతున్నారు అని ఈడ్చి 20 అన్నినట్టు చేసిందట. మళ్ళా ఆ ఉద్యోగులు ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 2 లక్షల మందట. అంతమంది బతక ఆగం చేస్తే ఎవలుకుంటారు చెప్పుండ్రి. ఇంతకుముందు కూడా గిసోంటి అక్కరకు రాని తిక్క నిర్ణయాలు చేస్తే కోర్టులు కొట్టేసినాయట. అయినా అయ్యేం బల్పు నిర్ణయాలు, ఎవలని లెక్క చేయని పనులు, ఎందుకు ఇట్లా పాసికల్లు ఆయన కోతి తీరుగా వేస్తున్నాడు అని తిడుతున్నారట అమెరికా జనాలు. జనం ఓట్లేసి ఒక నాయకుడిని ఎందుకు గెలిపిస్తారు? ఎందుకంటే ఆ లీడర్ జనాలకు మేలు చేస్తాడని. అయ్యా ఆపదొచ్చింది అని అంటే ఒక్క గడియల ఆడికి చేరి తక్లీఫ్ లేకుండా చూడాలి, అంతేనా కాదా? కానీ ఈ పెద్ద మనుషుని చూడుర్రి, జనం వచ్చి బతిలాడుతుంటే ఏమంటున్నాడో.
ఇన్నరా జర మా ఊరిని పట్టించుకోరి సారు అని బతిలాడినట్టు మాట్లాడితే హీరో బాలకృష్ణ ఏమన్నాడో పట్టించుకోం మాకేం పని లేదా అంటున్నాడు. అంతేకాదు జరంతా బతిలాడితే బాలయ్య ఏమన్నా కనికరిస్తాడో అని అక్కడనే ఉంటే ఏమంటున్నాడో ఇనుండ్రి. అంతమంది మాటలల్లా సరిగా వినబడతలేదు గాని బాలయ్య ఏమన్నాడంటే వెళ్ళండి అయ్యా ఫోటో దిగినావు కదా ఏం పని లేదు వీళ్లకు అన్నట్టు ఓ బూతు మాటను నోట్ల గులిగిండు. అభిమానం కొద్ది తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో ఫోటోలు దిగుకుంటా షికాకు పడి షిదరించుకున్నాడు హిందూపురం ఎమ్మెల్యే సినిమా హీరో బాలయ్య. మీ తల్లిగారైన బసవతారకం పుట్టిన ఊరుకు కూడా ఒకసారి వచ్చిపోండ్రి అక్కడ ఉన్న బాధలు తెలుసుకోర్రి అన్నట్టు అడిగిండ్రట అభిమానం కొద్ది. అంతే సినిమాలో దబ్బిడి దిబ్బిడి అన్నట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడిండట. మరి అంతే కదా ప్రజలు ఓట్లేసి గెలిపించింది వాళ్ళ కష్టాలను తీర్చేదానిక ఊరూరి తిరిగి ఉపకారం చేసేదానిక ఓట్లేసుడు వరకే జనం వంతు తర్వాత అంతా ఎమ్మెల్యేల ఇష్టం. స్టేజీల మీద ఇచ్చే స్పీచ్లు టీవీ షోలలో ప్రజలకు సేవ చేయాలని చెప్పే మంచి మాటలు సినిమాలలో చెప్పే సూపర్ హిట్ డైలాగులు నిజమే అనుకున్నట్టున్నది అభిమాని. కానీ అదంతా అప్పటి వరకే అనేది తెలియనట్టున్నది పాపం. నేను నిజంగా సినిమాలలో ఉన్నట్టు ఉంటా అని వచ్చుడు మీ తప్పు. ఎమ్మెల్యే అంటే మీకు సేవ చేసేదానికే ఉన్నానా అని ఓ బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా మాట్లాడినట్టు మాట్లాడాడు. పాపం ఆ అభిమానికి ఇటువంటి మనిషిగా మేము ఓట్లేసింది అని అనుకున్నాడు కావచ్చు. ఎట్లున్నాయో చూడండి రోజులు. ప్రజాసేవ చేస్తా అనే ఎమ్మెల్యేలు మాకేడ పని లేదా అని ఎంత ధైర్యంగా అనగలుగుతున్నారో. మస్తు మంచి రోజులు వచ్చినాయి కదా అని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. రాజకీయాలల్లో ఎవ్వరు హుషారున్నా లేకున్నా కేఏ పాల్ మాత్రం మస్తు షాలుంటాడు. ప్రజాశాంతి పార్టీ పెట్టి దాన్ని ఎంత పెద్దగా చేసిండు అనేది పక్కకు పెడితే ప్రెస్ మీట్లు పెట్టి లీడర్లను తిట్టుడు, ఇంటర్వ్యూలలో ఇరగదీసుడు, ఎన్నికలు జరుగుతుంటే ఎగవడు ఉరుకుడు, వీటన్నిట్లా ఫైర్ బ్రాండ్ అవుతున్నాడు కేఏ పాల్ సారు. అవన్నీ మాకు తెలుసు. ఇప్పుడు ఎవరిని ఏమన్నాడో చెప్పమ్మా అంటారా? మీరే చూడురి. ఏడుస్తున్నాడు ఖాళీ అయిపోయింది. అయ్యయ్యో ఏడవకుండ్రి సారు. అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు నేనే ఇచ్చేవాడిని అంటారు. అసోంటి మీరు ఖజానా ఖాళీ అయిపోయిందని ఏడ్చుడు మంచిగా లేదు సారు. అప్పుడు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పున్నది 13 లక్షల కోట్లు అని అబద్ధం ఆడేవే చంద్రబాబు నాయుడు. ఓహో చంద్రబాబు ఏడుస్తున్నాడని చెప్తున్నావా? మీరే ఏడుస్తున్నట్టు అనిపించింది. సరే ఖజానా ఖాళీ ఓడ్చిపోతే మీరన్నీ ఇవ్వకపోయిండ్రు సారు. ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఓహో ఎన్నికలల్లా ఖజానా ఖాళీ ఉన్నదని మీకు ముందే తెలిసి ఎన్నికలల్లా కలిసి పోటీ చేద్దామన్నావా? అవును, మీతోని కలిసి ఎన్నికలకు పోతే అన్ని సీట్లు మీరే గెలుద్దురు కావచ్చు. మీతో కలవకపోవుడు పొరపాటే అంటావు, అంతేనా? సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో. వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. ఓర్ని అటు ఇటు పోయి మళ్ళా పవన్ కళ్యాణ్ మీద పడ్డరేంది పాల్ సార్? ఎందుకు సార్ నీకు పవన్ అంటే అంత కోపం? నువ్వు మందు 50 రూపాయలది 150 రూపాయలకు అమ్ముతున్నావు, కడుపులు కొడుతున్నావు అని మందు గురించి కూడా కామెంట్ చేశాడు పవన్ తమ్ముడు. ఇప్పుడు వాళ్ళెంతకు అమ్ముతున్నారు? కల్తీది వాళ్ళకంటే దారుణంగా అమ్ముతున్నారు. నీకు మైకు చేతికిచ్చి మాట్లాడమంటే ఎవరైనా ఒకళ్ళని తిడుతూనే ఉంటావు. సరే గాని ఆఖరి ముచ్చట ఒకటి చెప్పుండ్రి, మీరు చెప్పినట్టు చేస్తాం. జగన్ ఫాలోవర్స్, పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్, చంద్రబాబు ఫాలోవర్స్, లోకేష్ కెలగ ఫాలోవర్స్ లేరు. ఇప్పుడైనా వినండి. 7569441275కి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టండి. చూసారా, నన్ను ఓడించాలని ఓడించారు, వాళ్ళు ఓడిపోయారు. రాష్ట్రాన్ని ఓడిస్తున్నారు, దేశాన్ని ఓడిస్తున్నారు. మనం ఆపం. రాజ్యం మందే, అధికారం మందే. మీరు నేను కలిసి పనిచేస్తే అంతే సార్. ఎవ్వరు ఏమన్నా ఏమనుకున్నా మీరు ఆపకుండ్రి సార్. ఇట్లనే ప్రెస్ మీట్లు పెట్టి మైక్ చేతికి ఇస్తే ఇరగదీయుండ్రి. సరే పాల్ సార్, మళ్ళీ ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెడితే అప్పుడు వస్తాం. బాయ్ బాయ్. ఏందో ఏమో అంత గిట్లనే అవుతుంది. ఏడ చూడు కూలుడే అవుతుంది. ఓ కాడ మంచు కూలింది, ఓ కాడ సొరంగం కూలింది, ఇంకో కాడ బిల్డింగ్ కూలుతుంది. ఈ కూలుడేందో ఏం పాడో, ఎక్కడికి ఆచారమో గిట్ల తలుగుకుంది జనాలకు. ఇంత ఘోరమో చూడురి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బంగ్లాను కడుతుంటే ఏమైందో ఏం పాడో ఒక్కసారి కుప్పగులిందట.
పాపం చాలా మందికి దెబ్బలు తాకితే దవాఖానకు తీసుకుపోయినరట. మరి ఎందుకు అట్లా అయింది అనేది తెలియదు కానీ సెంట్రింగ్ సెట్ కాలేదో లేకుంటే స్లాబ్ వేస్తుంటే బరువు ఎక్కువై కూలిందో తెలియదు కానీ చూస్తుంటేనే అంత ఆగమాగం అయిందట. లోపటి ఇట్లుంటే బయట టీఎస్ పాస్ స్కాలర్షిప్లు విడుదల చేయలేదని చదువుకునే పిల్లగాండ్లు లొల్లికి దిగిండ్రు. కొట్లాటలకు దిగిన పిల్లగాండ్లను ఆపవశం కాలేదు పోలీసులకు. గేటు ముందట పోలీసులకు చదువుకున్న పిల్లగాండ్లకు కొద్దిసేపు తోపులాట అయ్యింది. మరి సర్కార్ ఎందుకు వీళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తలేదో తెలియదు కానీ గవర్నమెంట్ సాయం లేకుండా వీళ్ళ చదువులు ఎట్లా సాగుతాయని అంటుర్రు వీళ్ళ ముచ్చట తెలిసిన పబ్లిక్. అయ్యో ఎన్నిసార్లా ఇంకెన్నిసార్లు ఈ అవమానం భరించాలి. అరే ఒక్క పారంటే చూసి చూడనట్టు ఊకోవచ్చు కానీ ఊకి ఇట్లనే అంటే ఏందన్నట్టు. ఏంది పిల్ల ఏమో గులుగుతున్నావు ఏంది కథ అని చూస్తుర్రా. ఏం చేద్దాం మన సీఎం సార్కి వచ్చిన కష్టాలు ఎవ్వలకు రావద్దబ్బా. అయ్యయ్యో పొద్దుగాల లేచి ఎవల ముఖం చూస్తుండో ఏమో గాని సీఎం సార్కు ఏడవైన అవమానమే ఎదురవుతుంది. ఆగో గంతగానం ఏమైంది అంటారా? చెప్పుడెందుకు మీరే చూడరా అదుర్రి. Thank you so much, Honorable Raksha Mantri, and thank you so much, Honorable Telangana Chief Minister Sri. Now we also thank Chairman DRDO. అబ్బా షట్ చీఫ్ మినిస్టర్ శ్రీ అన్నాడు తడబడ్డాడు. టైంకు సీఎం పేరు యాదికి రాలేదా యాంకర్కు? గచ్చిబౌలిలో విజ్ఞాన్ వైభవ్ ఈవెంట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముంగట్నే తెలంగాణ సీఎం అనుకుంటా గిట్ల ఈడ యాంకర్ పేరు మార్చేసరికి పుండు మీద కారం జల్లినట్టు సీఎం సార్కు మళ్ళా గట్టి దెబ్బనే దాకిందా అనుకోరాదురి. అరే మొన్న అల్లు అర్జును, నిన్న సొంత పార్టీ లీడర్లు జగ్గారెడ్డి జూపల్లి, ఇప్పుడు ఈడ యాంకరు. వీళ్ళే కాదు ఇవాళ టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్ సీఎం పేరు ఏం బలికిండో దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు మాట్లాడతారు, మాకు సంబంధం లేదని కూర్చోవద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిసిసి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియపిస్తూ ఉన్నాను. జై జగత్. అవ్వా ఎంత మాట అన్నాడు ఇన్నరా. జై జగన్ అట. ఈ రాష్ట్రం నుండి పక్క రాష్ట్రం మాజీ సీఎంకు జైగొట్టబట్టిండు. ఎంత అపచారం ఎంత పాపం. ఇట్లా బయటోళ్ళు సొంతోళ్ళు అని తేడా లేకుండా అందరు సీఎం రేవంత్ రెడ్డి పేరు పదే పదే తప్పు వలుకుతూనే ఉన్నారు. మరి వాళ్ళు కావాలనే ఇట్లా చేస్తుర్రా లేకుంటే వాళ్ళకి టైంకు యాదికొస్తలేదో తెలియదు కానీ అందరు నడుము ఇట్లా సీఎం సార్ పాతారా మాత్రం గంగల కలిసినట్టు అవుతుంది. ఇక ఇంత మంచి స్టఫ్ దొరికినాక ప్రతిపక్షాలు ఆగుతాయా? చేతులు నొయ్యంగా ఈ వీడియోలు షేర్ చేసుకుంటే ఎక్రియ పట్టిర్రు. ఏందో ఏమో పొన్రి ఈ పేరు మార్చే కథలు. చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తున్నారు మైక్ 2 ముచ్చట్లు.